ఏమండోయ్ ఇది ఒక స్పెషల్ వీడియో అనమాట. తెలియాలంటే వీడియో పూర్తిగా చూడండి. ఆషాఢం అనే పేరుతో మా ఆవిడ్ని బంధించడానికి వాళ్ళ అమ్మ నాన్న వచ్చి తీసుకుపోతున్నారు. ఏం చెప్పినా మనం ఊరుకుంటామా? అదే ఆషాఢం పేరుతో మా ఆవిడికి విముక్తి దొరికిందని బందీకానం నుంచి విడిపించి తీసుకురావడానికి వెళ్తున్నాను. నరసింహ మూవీలో రజనీకాంత్ సౌందర్యాన్ని తీసుకొచ్చినట్టు, ఒక్కడో మూవీలో మహేష్ బాబు భూమికని తీసుకొచ్చినట్టు తీసుకుని వచ్చేద్దామని బయలుదేరాను. ఉత్తినే తీసుకొచ్చేదో బాగోదు కదా అని కొంచెం పద్ధతి అయితే పాటించాను అనమాట. ఇది స్పెషల్ వీడియో అన్నాడు. స్టార్టింగ్ ఏంటి అని ఆలోచించేస్తున్నారు కొంతమంది. ఆషాఢానికి అల్లుడు అత్తోరింటికి వస్తే కొబ్బరికాయ కొడతారు. కాకపోతే మనకి అవకాశం లేదు. ఎందుకనేది చెప్పే ముందు పటికి బెల్లం ఎందుకు పెడతామనేది చాలా మందికి తెలిసే ఉంటది. ఇంతకీ ఇది తెలియని వాళ్ళకి చెప్తున్నాను అనమాట. ప్రస్తుతం మా ఆవిడ ప్రెగ్నెంట్ అనమాట. అందువల్ల కొబ్బరికాయ కొట్టకూడదు అన్నారు. ఈ ఒక్క హ్యాపీనెస్ ని మీతో పాటు పంచుకోవడానికి ఈ ఆషాఢం అనే ఒక మూమెంట్ దొరికింది. కొన్ని రోజుల్లో మా వైఫ్ తో పాటు ఒక బేబీ కూడా యాడ్ అవుతుంది అనమాట. ఇక నుంచి మా వైఫ్ కి సంబంధించిన ట్రీట్మెంట్ వీడియోలు కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను. మా వైఫ్ ని బందీకానం నుంచి విడిపించి తీసుకొద్దాం అనుకున్నాను. కాకపోతే ఎలాగో కొన్ని రోజుల్లో ఈ బందీకానంలోనే కొన్ని రోజులు ఉండాలి కదా అని కాంప్రమైజ్ అయ్యి సైలెంట్ అయిపోయాను. ఇంకా నేను కూడా మా వైఫ్ తో పాటు ఈ బందీకానంలో 2 days ఉండి జాయి ఇంటికి వచ్చాను. ఉంటాను. ఇంకా నెక్స్ట్ మంచి వీడియోతో కలుసుకుందాం.